హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన దివ్యమైన నామానికి వేల కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి అయ్యా, మాపై నీవు చూపించిన కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, నీ కృప లేకపోతే ఇంతవరకు నాయన మేము జీవించే వాళ్ళం కాదు నాయన. అయ్యా, ఈరోజంతా నాయన మరి మేము బ్రతుకున్నామంటే అది నీ కృపే నాయన. అయ్యా, ఇక్కడ మేము నిలబెట్టబడ్డామంటే అది నీ కృపే నాయన. అందరిని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ఘనంగా ఆరాధన జరిగించావయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, మరి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా అయ్యా, నాతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా, నేను మాట్లాడితే విలువ కాదు, కానీ అయ్యా మీరు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి నాయన. అయ్యా, అటు రీతిగా అయ్యా మీరు మా అందరితో వాడుకొని అయ్యా మా అందరితో మాట్లాడి మా అందరి జీవితాలను నీవు సరిచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, మరి నీ పరసంబంధమైన మాటలు నాకు అనుగ్రహించి సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చాలండి. మరి రోమా పరిపాలన కాలంలో కైసరు అనేటువంటి వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో కొంతమంది పరిపాలకుల్ని మరి కైసరు ఏర్పాటు చేశాడు. పరిపాలనని సులభతరం చేయడానికి కొంతమంది పరిపాలకుల్ని అనగా పటాలాలుగా విభజించి ఏ ప్రాంతాన్ని అయితే కైసరు పరిపాలిస్తున్నాడో దాన్ని పటాలాలుగా విభజించి మరి కొంతమంది అధికారులను పెట్టాడు. ఇక్కడ వారిలో ఒకడు ఈయన శతాధిపతి. శత అంటే 100 మంది మీద ఈయన అధికారి. ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి చాలామంది ప్రతిరోజు ఆయన వెంబడిస్తూ ఆయన వస్తూ ఉంటారు. అయితే అసలు ఆయన దగ్గరకు ఎందుకు వస్తున్నారో మనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. చాలండి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు వచ్చేవారంటే మొట్టమొదటిగా ఆయన మాటను వినడానికి. అంటే ఆయన యొక్క మాటకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి ఆయన బోధను వినడానికి
అలాగే తమ యొక్క రోగాలను కుదుర్చుకోవడానికి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య మాటకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు అనంటే, ఇదివరకు పరిసయ్యులు వారందరూ బోధించారు, కానీ వారందరికీ కూడా భిన్నమైనటువంటి బోధ ఇది. ఎందుకంటే ఈయన తప్పుని తప్పుగా ఖండించేవాడు, సత్యాన్ని నిర్మోహమాటంగా ఎవరైనా అధికారైనా సరే ఆ అధికారికి నువ్వు చేస్తుంది తప్పు, ఇది బైబిల్ ప్రకారం వ్యతిరేకం అని యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యాన్ని సత్యంగా చెప్పాడు. అందుకనే మరి ఆ సత్యము ద్వారా, అనగా ఆయన చెప్పేటువంటి వాక్యము ద్వారా తమ యొక్క పాపాలు వెలికి తీయబడుతున్నాయి. అందుకని ఆ ప్రజలు ఎందుకు వచ్చారంటే, తమ అంతరంగ అలాగే శారీరక సంబంధమైన రోగాలను, అనగా మన జీవితంలో మన అంతరంగంలో ఏలుబడి చేస్తున్న అతిపెద్ద రోగం ఏదైనా ఉందంటే అది పాపం. ఆ పాపం యేసయ్య వాక్యము ద్వారా సరిచేయబడుతుంది. అందుకు మరి వారు వచ్చేవారు. అలాగే వారిలో రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచటానికి, అనగా వారిని స్వస్థపరిచి ఆయన పంపించేవాడు. అనగా వారి శారీరక అంతరంగ సంబంధమైన రోగాలను ఆయన శుద్ధి చేసి పంపించేవాడు. అలాగా అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అందరూ కూడి వచ్చేవారు. అలాగా మరి ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం మరలా మనం ఒకసారి చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను చాలండి. అయితే ఈయన ఎవరి కోసం వచ్చాడండి? ఈ శతాధిపతి ఎవరి కోసం వేడుకోవడానికి వచ్చాడు? తన దాసుడి కోసం వచ్చాడు. తన బంధువు కోసమో లేదా తన రక్త సంబంధికుల కోసమో రాలేదు, కానీ తన దాసుడి కోసం వచ్చాడు. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, పాత నిబంధన కాలం నుండి కూడా దాసుల చరిత్ర మనం చూస్తే, అబ్రహాముకు ఇదిగో ఇంతమంది దాసులు, ఇన్ని గొర్రెలు, ఇదిగో ఇన్ని జతల ఎడ్లు అని రాయబడి ఉంటుంది. అంటే వారిని, దాసుల్ని ఒక మనిషిలా కూడా చూడనటువంటి పరిస్థితి పాత నిబంధన నుండి కూడా. అంటే వారిని ఆస్తిలాగా చూసేవారు, వారిని కొనుక్కునేవారు. యజమానుడు ఏది చెప్తే అది ఖచ్చితంగా చేయాల్సిందే దాసుడు. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు మరి అది కొత్త నిబంధనలో కూడా అదే కొనసాగింది. కానీ ఈ యజమానుడిగా ఉన్నటువంటి ఈ శతాధిపతి అందుకు భిన్నంగా వ్యవహరించాడు. మరి ఆయన తన దాసుడికి బాగోకపోతే ఆయనే వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని వేడుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఒక పాఠం ఆయన నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిగా ఏంటంటే, ప్రేమ విషయంలో, అనగా ప్రేమ చూపించే విషయంలో ఎటువంటి భేదాలు ఉండకూడదు అనేటువంటి పాఠం. మరి ఈయన దాసుడు, నేను ఇందాక చెప్పా, ఆయన్ని మరి దాసుల్ని మనుషుల్లాగా కూడా చూడరు అని. మరి కానీ ఈయన ప్రేమించాడు, తన తోటి వ్యక్తి అని భావించాడు. మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి లేదా మన క్రింద పనిచేస్తున్నటువంటి వారిని చాలామంది తీసి పారేసినట్లు మాట్లాడటం, లేదా వారిని ఎలా పడితే అలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ వారిని వ్యక్తిగా మనం గౌరవించాలి. క్రైస్తవులమే, పైగా క్రైస్తవులకి మరి ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఇదిగో దేవుడు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించాడు. నరుడంటే మనం ఒక్కలమే కాదుగా, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే వారందరూ కూడా మరి దేవుని స్వరూపమే. అంటే నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే కారణం ఏంటంటే, ఎవరినంటే దేవుని స్వరూపాన్నే, అనగా మన తోటి వ్యక్తుల్నే మనం ఎప్పుడైతే వ్యక్తిని వ్యక్తిగా ట్రీట్ చేయగలుగుతామో మరి మన జీవితం చాలా బాగుంటుంది. ఏమంటే ఒక ప్రధానమంత్రి అయిన మనిషే, లేదా ఒక చిన్న పని చేసుకునే వ్యక్తి అయినా మనిషే,
కానీ వారి జీవిత పరిస్థితులలో లేదా వారి జీవన స్థాయిలలో మార్పేమో కానీ వారికి కనీస గౌరవం అనేది ఒకటి ఉంటుంది. అంటే వారు మనిషి అనేటువంటి ఆ గౌరవం మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ శతాధిపతి ఆ గౌరవం ఇవ్వడమే కాకుండా మరి ఆ దాసునికి బాగోకపోతే ఆయనే వచ్చాడు. అయ్యా నా దాసునికి అయ్యా పక్షవాయువు అంటే పక్షవాతం అంటారు, ఆ పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడని ఆయనే వచ్చాడు. శతాధిపతి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని వేడుకుంటున్నాడు. అంటే ఈయన దాసుడి కోసం రావడం ఒక ఎత్తు అయితే యేసు ప్రభు వారిని బ్రతిమలాడుకుంటున్నాడు. చూసారండి ఎంత గొప్ప విషయమో. తన అధికార దర్పాన్ని ఆ శతాధిపతి చూపించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తనను తానే తగ్గించుకొని మరి ఆ శతాధిపతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. తన దాసునిపై అంటే ఎంత మరి ప్రేమ జాలి చూపిస్తున్నాడో మరి మనం ఆలోచించాలి. ఆ పక్షవాతం అనేటువంటి ఆ రోగం మన సొంత వాళ్ళకు వస్తేనే మనం చూడలేం. పొరపాటున మన తల్లిదండ్రులకు గనక వస్తే చాలామంది ఈ రోజున సమాజంలో చూస్తున్నాం కదా, చాలామంది మరి వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయడం లేదా ఇంకా వేరే వేరే మార్గాలు చూడటం, అంటే వారిని చూడటానికి వీరు ఇష్టపడరు. కానీ ఇతనికి ఏ సంబంధం లేదు, ఈ దాసుడికనో ఆ శతాధిపతికి ఎటువంటి రక్త సంబంధం కానీ బంధుత్వం కానీ లేదు. కానీ మరి ఆయన మరి ఆ ప్రేమ చూపించి శతాధిపతి ఆ దాసుని కొరకు మరి ఇక్కడికి రాకముందు మరి ఆయన పెద్ద ఆయన కదా, అధికారి కదా, ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ అక్కడెక్కడ కూడా లాభం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఈ శతాధిపతి ఎప్పుడైతే వచ్చాడో మరి 6వ వచనం మనం చదువుకుంటే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చాలండి. అయితే అయ్యా నేను నీ ఇంటికి వచ్చి స్వస్థపరచనా అని యేసు ప్రభువారు అడిగితే, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను పాత్రుడను కానంటాడు. ఎంత తగ్గింపు స్వభావం ఆయనలో ఉందో, ఆ శతాధిపతిలో ఉందో మనం గమనించాలి. ఈ రోజున మనం తగ్గించుకునే వారంగా ఉన్నామా? ఆయన ముందు అనగా యేసు ప్రభుల వారి ముందు తగ్గింపు స్వభావాన్ని మనం కనపరుస్తున్నామా? మన మనుషుల్లో ఒక ఆలోచన ఉంటుంది, ఏంటంటే నేను మరి గొప్పగా ఉండాలి, గొప్ప చేయబడాలి నలుగురిలో అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. అందుకే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఎందుకని అలా రాశాడు? మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అలాగే దాని పక్కనే ఒక మాట ఉంటుంది, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో మనకున్నటువంటి అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, హోదాని బట్టి మనల్ని మనం హెచ్చింపబడాలని కోరుకుంటామో ఖచ్చితంగా మన నాశనం అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే మన తగ్గింపు జీవితం మనల్ని హెచ్చిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఈయన అంటాడు కదా, అయ్యా నా ఇంటిలోనికి రావడానికి కూడా నాకు అర్హత లేదు. లోకరీత్యా మనం ఆలోచిస్తే ఆయనకి ఎందుకు అర్హత లేదండి? లోకపరంగా మాట్లాడుకుందాం, ఆయనకి ఎందుకని అర్హత లేదు? ఒక గొప్ప అధికారి కదా, 100 మంది మీద అధికారి, ఒక రాజ్యానికి మరి అధికార ప్రతినిధిగా మరి వ్యవహరిస్తున్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటున్న మాటది, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు.
నీవు నా ఇంటిలో పాదములు మోపటానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్తున్నాడండి. అయితే మరలా మనం ముందుకు వెళదాం. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చాలండి. నీవు మాట మాత్రము సెలవయ్యా చాలు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తించాడు. అంటే ఆయన మాటలో స్వస్థత ఉంటుందని, ఆయన మాటలో విడుదల ఉంటుందని ఆయన గుర్తించాడు ఆ శతాధిపతి. మరి అన్యుడు ఈ శతాధిపతి. పైగా శతాధిపతి అంటే కొంచెం కఠినంగా ఉండాల్సినటువంటి వ్యక్తి. అంటే ఆయన వృత్తి అలాంటిది. ఎందుకంటే ఈ పరిపాలకుల్ని ఏర్పరచడానికి ప్రధాన కారణం ఏంటంటే గొడవలు రాకుండా, అనగా యూదులు అక్కడ రోమియులు ఇద్దరు ఉంటున్నారు, అక్కడ గొడవలు రాకూడదు అనేటువంటి ఆలోచనతో కైసరు పరిపాలకులను ఏర్పాటు చేశాడు. అలా పరిపాలకులు ఎలాగుంటారు? కఠినంగా ఉంటారు, కొంచెం జాలి లేనట్టుగా ప్రవర్తించేవారుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించాలి, వాళ్ళ వృత్తి అలాంటిది. కానీ ఈయన అందుకు భిన్నంగా తన దాసుడిపైనే మరి అంత ప్రేమ చూపించాడంటే నేను అనుకుంటాను కుటుంబ సభ్యులపైన ఇంకెంత ప్రేమ చూపించేవాడు. దాసుని పైన ఆయన అంత ప్రేమ చూపించాడు. మరి మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి, మనం పనిచేసేటువంటి, మన దగ్గర పనిచేసే వారిని గౌరవించే విధంగా మనం ఉండాలి. బైబిల్లో ఒక సందర్భం మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమలేకీయుడనైనా ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. చాలండి. అంటే కొద్దిగా బాగోకపోతే వీళ్ళు యుద్ధానికి వెళుతున్నటువంటి ఆ సమయంలో మరి ఈ దాసుడు ఎందుకో కొంచెం కాయిలా పడతాడు, అంటే అనారోగ్య పరిస్థితుల బారిన పడతాడు. అయితే ఆ దాసుడిని అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ యజమానుడు. మరి దావీదు గారు చూసి అతనికి భోజనం పెట్టాయా, నీవు ఎక్కడ వాడవంటే, నేను ఐగుప్తుడనయ్యుండి, అనగా ఐగుప్తులో పుట్టి నేను అమాలేకీయుడులో ఒకనికి దాసుడనయ్యానయ్యా. మరి నేను అనారోగ్య పరిస్థితుల గుండా వెళుతుండగా నా యజమానుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. మనం ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు. మన దాసులకి లేదా మన దగ్గర పనిచేసే వారికి బాగోకపోతే మన తోటి వ్యక్తులే కదండి, వారిని చేరదీసే వారంగా, వారిని ప్రేమించే వారంగా. బైబిల్ సెలవిస్తుంది శత్రువులనైనా ప్రేమించమని. కానీ మన తోటి వ్యక్తుల్నే మనం ప్రేమించలేకపోతున్నాం. మన క్రింద పనిచేసినంత మాత్రాన వాళ్ళేం తక్కువ కాదు. నేను ఇందాక చెప్పా, అందరం దేవుని స్వరూపమే, అందరం దేవుని చేత సృష్టింపబడిన వారమే, అందరినీ దేవుడు ప్రేమించాడు. ఈ అధికారము, ఈ దాస్యత్వం అనేది మనం పెట్టుకున్నామే కానీ ఆయన మనకిచ్చింది కాదు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా కుమారులుగా చూస్తాడు. మనం ఎప్పుడు కూడా ఆయన పిల్లలమే. అందుకని ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనం ఈ స్పృహ కలిగి ఉండి వారిని ప్రేమించే వారంగా ఉండాలి. ఈ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి రావడమే కాదు, ఆయనను ప్రార్థించి ఆయన వేడుకొనడమే కాదు, తన విశ్వాసాన్ని కనపరిచాడు. అయ్యా, నీవు మాట మాత్రమే సెలవి చాలు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఏమండి, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఇంత విశ్వాసం? తన జనులకు లేదు, అనగా అక్కడ నివసిస్తున్నటువంటి ఆ యూదులకు ఆయన పట్ల ఆ విశ్వాసం లేకపోవడం చాలా విచారకరం. కానీ ఈ శతాధిపతి, అన్యుడైనటువంటి శతాధిపతి, మరి ఎవరు చెప్తే యేసు ప్రభు వారి గురించి విన్నాడో మనకైతే ఇక్కడ రాయబడలేదు, కానీ మొత్తానికి విన్నాడు, బలంగా నమ్మాడు. అయ్యా, నీ మాట ద్వారా నా దాసుడికి
స్వస్థత వస్తుంది అనేటువంటి ఆ భావనతో, ఆ విశ్వాసంతో ఆయన వచ్చాడు. ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ప్రేమించే విధంగా, అనగా ఆయన మాటను గుర్తించి, మరి ఆయన మాటలో ఉన్నటువంటి ప్రభావాన్ని, శక్తిని గుర్తించి, ఆయన మాట అంటే ఆయన వాక్యం, మరి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించే విధంగా, మరి చదవడం వేరు, ధ్యానించడం వేరండి. చదవడం ఏదో అది ఎందు వాక్యం ఉండెను, వాక్యం అట్లాగా చదువుకోవడం కాదు, మనం ధ్యానించాలి. అప్పుడు ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి, లేదా హెచ్చరికతో కూడిన మాట అయితే ఆయన మాటలో ఉన్నటువంటి ఆ హెచ్చరికత మనకి తెలిసి మనం ఆ మాట ద్వారా సరిచేయబడతాం. మరి దేవుని యొక్క మాటకి అంత శక్తి ఉంది, అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆయనే మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చి నా కుమారుడా ఏం కావాలో చెప్పని అడగడం, లేదా నువ్వు చేస్తుంది ఇది తప్పని ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పడు. ఎందుకంటే ఆయనను డైరెక్ట్గా మనం చూడలేం. ఆయన మరి కోటి సూర్యుల కాంతి వంటి తేజము కలిగినటువంటి ఆయన్ని మనం చూడగలమండి. నరమాతులం, మంటి ఘటాన్ని ధరించుకున్న వాళ్ళం, మనం చూడలేము ఆయన్ని. కానీ మరి ఆయన ఎలాగ మాట్లాడతాడు అంటే వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మరి మనము ఎలా మాట్లాడతాం ఆయనతో? ప్రార్థన ద్వారా మనం మాట్లాడితే వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. మరి మనం మాట్లాడుతున్నా ఆయన మనతో మాట్లాడట్లేదంటే కారణం ఏంటంటే వాక్యాన్ని మనం చదవకపోవడం. మనం మాట్లాడతాం బాగానే ఉంది, ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడని కూడా మనకు తెలుసు. కానీ విచిత్రం, మనం వాక్యాన్ని ధ్యానం చేయని వారిగా ఉన్నాం. పైగా దేవుడు నాతో మాట్లాడట్లేదని దేవుడి పైన నిందేస్తాం. కానీ ఇక్కడ తప్పెవరిది? మనది. వాక్యాన్ని చదువుకోవాలి, ఎప్పటికప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. మన అవసరతలతో, మన కృంగిన వేళలో మనకి ఓదార్పునిచ్చేది, లేదా మనం పాపం గుండా వెళుతున్నప్పుడు మనల్ని హెచ్చరించేది, లేదా ఒంటరితనములో మనల్ని పలకరించేది ఆయన ఒక్క మాట మాత్రమే. మరి మనుషులు మనల్ని ఆదరించలేకపోవచ్చు, మనుషులు మనల్ని పలకరించలేని పరిస్థితిలో మనం ఉండొచ్చు. కానీ ఆయన పలకరిస్తే వీళ్ళెవ్వరు పలకరించకపోయినా, వీళ్ళెవరు నీ జోలి రాకపోయినా పర్వాలేదు, వీళ్ళెవరు నిన్ను ఆదరించకపోయినా ఆయన ఒక్క మాట ఆదరిస్తే చాలు. అది ఆయన మాటకున్నటువంటి శక్తి. మరి ఆ శక్తిని ఈ అన్యుడు అయినటువంటి శతాధిపతి గుర్తించాడు. మరి ఆ లోబడనొల్లటువంటి ఆ ప్రజలు మరి గుర్తించలేకపోయారు, కానీ శతాధిపతి మాత్రం గుర్తించాడు. ఆ తర్వాత మనం చదివితే 9వ వచనం, నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుడు ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. చాలండి. అంటే ఈ మాటకు అర్థం ఏంటండి? నేను కూడా అనగా నేనును అధికారానికి లోబడిన వాడనే అంటే అర్థం ఏంటి? ఆయనకు పైగా అధికారం ఒకటి ఉంది. అనగా ఈ శతాధిపతి, అయ్యా నేను అధికారినే, వాస్తవమే, నేను నా దాసులకి ఇదిగో ఈ పని చేయమంటే చేస్తారు, వాస్తవమే. కానీ నాకంటే ఒక గొప్ప అధికారం నీ దగ్గర ఉంది. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి అధికారం. మరి ఎందుకంటే నీవు ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడవు. మరి అయ్యా నేను నీకు లోబడుతున్నాను అని మరి దేవుని యొక్క అధికారానికి లోబడ్డాడండి. నేనును అధికారానికి లోబడ్డానంటే ఆయన యొక్క అధికారానికి లోబడ్డాను. అయ్యా నీ అధికారానికి నేను లోబడుతున్నాను అన్నాడు. చూసారండి, ఈ రోజున మనకి కొద్దిగా డబ్బు ఉంటే చాలు, మనకి కొద్దిగా ఆస్తులు ఉంటే చాలు, దేవుని మందిరానికి రావడం మానేస్తాం, దేవునికి లోబడడం మానేస్తాం, నాకేంట్లే అనుకునే ఆ భావన మనలో ఉంటుంది. కానీ ఈయన 100 మంది పైన అధికారి అయి ఉండి
మరి రాజ్య పరిపాలనలో ఒక భాగమై ఉండి మరి ఈయన అంటున్నాడు కదా, అయ్యా నాకంటే గొప్ప అధికారివి నీవు, నీ అధికారానికి నేను లోబడుతున్నాను. ఈ రోజున మనం దేవునికి లోబడే వారంగా ఉన్నామా, లోబడనొల్లని వారిగా ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎవరికి చెప్పాల్సిన అవసరంలా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మరి ఆయన అధికారానికి మన జీవితాన్ని అప్పగించుకుంటున్నామా, ఆయనకు మనం లోబడేవారిగా జీవిస్తున్నామా? ఈయన అన్న మాట ఎంత గొప్పదంటే, మరి ఒక అన్యుడు మరి అప్పుడే వినుంటాడు ఆయన గురించి, మరి ఎంత నమ్మాడో ఆయన్ని, ఎంత విశ్వసించాడో మరి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే నేను నీకు లోబడుతున్నాను అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభువారిని యేసు ప్రభువారిలా గుర్తించాడు. అంటే యేసు ప్రభువారిని ఏదో ఒక సాధారణమైన మనిషిలా కాకుండా ఆయనను దేవుడిగా గుర్తించాడు. నాకంటే గొప్ప అధికారము నీకుందయ్యా అని యేసు ప్రభువారిని యేసు ప్రభువారిలా గుర్తించాడు. మరి ఆయనకు లోబడ్డాడు. ఈ రోజున మనం కూడా ఆయనకు లోబడాలి. మనం ఆయన మాట విననటువంటి వారిగా ఉన్నాం. మరి మనం ఆయనకు లోబడితే మరి మన జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయనకు లోబడాలి. మరి ఎంతోమంది భక్తుల జీవితాలు మరి లోబడి మరి ఎంతో గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు, ప్రమాదాల నుండి తప్పింపబడ్డారు. మరి అబ్రహాము జీవితం మనకు చూస్తే, మరి అబ్రహాము నీవు అయ్యా నేను చెప్పిన చోటకి నీవు వెళ్ళాలి అంటే మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలా దేవుడు. కనీసం ఆ ప్రాంత పరిస్థితులు ఇలా ఉంటాయి అని కూడా మరి అబ్రహాంకు తెలియదు. ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్ళవలనో అతనికి తెలియదు. దేవుడు ఇదిగో నువ్వు వెళ్ళమన్నాడు, మరి ఆయన మార్గం చూపిస్తూ మరి ఆయన అబ్రహామును తీసుకెళ్ళాడు. అయితే మరి అబ్రహాము మరి ఎలాగా వెళ్ళాడు, ఆయన దేవుడని కూడా అప్పటికి అబ్రహాముకు తెలియదు. ఎందుకంటే విగ్రహాలు ఆయన ఇంట్లో ఉంటాయి, విగ్రహాలను అమ్ముకొని బ్రతికేవాడు అబ్రహాం. అయితే మరి దేవుని ఒక్క మాటకి మరి ఆయన లోబడ్డాడు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. మరి ఎందుకని అంత గొప్ప స్థాయిలో మరి అబ్రహాము నిలబెట్టబడ్డాడు అంటే దేవుని మాటకి లోబడ్డాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత పాపములో ఉన్నా, అయ్యా నేను నీకు లోబడుతున్నాను అంటే ఆయన నిన్ను చేరదీసేవాడు. ఇక్కడ ఏ భేదము లేదండి. అన్యుడైనా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిందే మరి ఎందుకో మీకు నేను చెప్తాను చివరిలో. అయితే అన్యులు మరి శతాధిపతి కూడా అన్యుడే, కానీ యేసు ప్రభు వారు నేను స్వస్థపరచను పో అనలా, లేదా నేను అసలు మీకోసం కాదయ్యా నేను వచ్చింది అనలా. కానీ ఆయన ప్రేమతో మరి అన్యుడైనా సరే, ఎందుకంటే ఆయనకి తెలుసు అందరూ ఆయన కుమారులేనని, అందుకని ఆయన స్వస్థపరిచాడు. మరి ఆయన లోబడే తత్వాన్ని బట్టి ఆయన చూసి అంటాడు కదా 10వ అధ్యాయం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆశ్చర్యపోయారు. ఇంత విశ్వాసమా? ఒక అన్యుడికి ఇంత విశ్వాసమా? నేను ఎవరి దగ్గర నుండి అయితే ఇంతకాలం విశ్వాసం ఎదురు చూశానో వారిలో లేదు, కానీ మరి ఎవరి దగ్గర అయితే విశ్వాసం ఉండడానికి అవకాశం లేదో మరి ఆ అన్యుడి దగ్గర నుండి ఈ విశ్వాసాన్ని ఆయన చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రోమీయులకి యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియదు, అంటే ఆయనే నిజమైన దేవుడు అని తెలియదు. అందుకే రోమీయులకు యూదులకు కూడా పొత్తు కుదరదు. నేను ఇందాక చెప్పా కదా, గొడవ పడతారని. అందుకనే మరి కైసరు పరిపాలకుల్ని విభజించాల్సి వచ్చింది. పరిపాలనని విభజించి పరిపాలకుల్ని ఏర్పాటు చేయాల్సిన కారణం ఏంటంటే యూదులకి ఈ రోమీయులకి పడదు. మరి అలాంటి పరిస్థితుల్లో
అంత గొప్ప విశ్వాసాన్ని ఈ శతాధిపతి చూపించేసరికి యేసు ప్రభువారు ఆశ్చర్యపోయి తన వెంట వచ్చుతున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి. ఇశ్రాయేలీలలో ఎవరికి లేదయ్యా ఇంత విశ్వాసం. ఇదిగో నా జనులని, నా పేరు పెట్టబడిన నా జనులకు మరి ఈ విశ్వాసం లేదు, కానీ ఈ అన్యుడికి ఉందని యేసు ప్రభువారే ఆశ్చర్యపోయాడు. ఇంగ్లీష్ బైబిల్లో హీ వాజ్ అమేజ్డ్ అని ఉంటుంది. అంటే ఆశ్చర్యానికి మించి మరి ఆయన అంత ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలీలలో ఎవరికీ లేదు, ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదయ్యా అని మరి యేసు ప్రభువారు ఈ శతాధిపతిని గురించి సాక్ష్యం ఇచ్చాడండి. అంటే ఆయన ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటిది, ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రభుల వారి ముందు కనపరిచాడు అనేది మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీలలో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని ఆయన చెప్పిన తర్వాత 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. చాలండి. అయ్యా ఇక వెళ్ళు. నిజంగా మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపరచబడ్డాడు అన్నావు కదా, నిజంగానే మాట ద్వారానే స్వస్థపరుస్తున్నాను, నీవు వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. చాలండి. ఏం విశ్వసించాడండి ఆయన? స్వస్థపరచబడతాడు నా దాసుడు అని విశ్వసించాడు. నమ్మడం వేరు, విశ్వాసం కలిగి ఉండడం వేరు. మరి మన జీవితంలో కార్యాలు జరుగుతాయని మరి నమ్ముతాం, కానీ మన జీవితంలో జరుగుతాయని విశ్వసించలేకపోతున్నాం. మరి బైబిల్లో ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది అనే సంగతి మనకు తెలుసు. కానీ మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ శ్రమ, ఏ శ్రమ అయితే నీకు అడ్డుగా ఉంటుందో ఆ శ్రమను ఆయన తొలగిస్తాడు. ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా ఆయన పాయలు చేశాడో అలా మన జీవితంలో ఉన్నటువంటి శ్రమను ఆయన తొలగిస్తాడు అని చెప్తే మాత్రం మనం విశ్వాసాన్ని కనపరచలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ ఈయన మరి కనపరిచిన విశ్వాసానికి యేసు ప్రభువారు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీలలో ఎవరికీ లేదు ఇంత విశ్వాసం, అయ్యా నేను చూడలేదు, ఎవరికి ఉన్నట్లు నేను ఇంతవరకు చూడలేదని చెప్పి, అయ్యా నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని చెప్పాడు. ఆయన విశ్వసించాడు. మరి తన విశ్వాసాన్ని బట్టి తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఈ రోజున మన జీవితాల్లో లేదా మన కుటుంబంలో రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా నిజమైన దేవుడు ఈయనే, యేసే నిజమైన దేవుడు అని తెలియనటువంటి వారు మన కుటుంబాల్లోనే, మన బంధువుల్లోనే, మన స్నేహితుల్లోనే ఉన్నారు. మరి మన విశ్వాసాన్ని బట్టి వారు రక్షింపబడగలుగుతున్నారా? అంటే అంత విశ్వాసం మనకుందా? అంత విశ్వాసపు స్థాయిలోకి మనం వెళ్ళగలుగుతున్నామా అనేదే ప్రశ్న. నమ్మకం ఉంటుంది, కానీ విశ్వాసం ఉండాలి. విశ్వాసమే కార్యాలు జరగడానికి మరి మూలం. ఏ కార్యమైనా మీరు తీసుకోండి, విశ్వాసం లేకపోతే జరగదు. ప్రార్థిస్తాం, బాగానే ఉంది, మందిరానికి వస్తాం, మరీ బాగుంది, కానీ ఆ కార్యం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కనుక లేకపోతే మన జీవితంలో కార్యం జరగడం కష్టం. అందుకని విశ్వాసం మనం కలిగి ఉంటే, ఇతని విశ్వాసాన్ని బట్టి మరి దాసుడు ఎలాగైతే స్వస్థపరచబడ్డాడో మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మరి మన కుటుంబ సభ్యులు రక్షింపబడాలి. ఈ రోజున ఒక తీర్మానాన్ని మనం తీసుకోవాలి. అయ్యా నేను నీ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటాను, నీకు ప్రార్థన చేస్తాను, మా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయి అని ఆ తీర్మానం మనం ఈరోజు తీసుకోగలగాలి. ఎందుకంటే అన్యుణ్ణి రక్షించిన దేవుడు ఈ రోజున మన కుటుంబంలో ఒక్కరైనా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మరి వారిని బట్టి మరి కుటుంబాన్ని రక్షించలేడా? మరి నోవాహు
జలప్రళయం సమయంలో మరి కుటుంబం అంతా దేవుణ్ణి నమ్ముకున్నారని మనకు బైబిల్లో లేదు, కానీ ఖచ్చితంగా మనకి చెప్పబడలేదు. కానీ నోవాహు మాత్రం నీతిమంతుడు, మరి ఆయన ఒక్కడు నీతిమంతుడిగా కనపడ్డాడు. మరి అతన్ని బట్టి అతని కుటుంబం అంతా రక్షించబడింది. అంటే ప్రమాదకరమైనటువంటి ఆ పరిస్థితి నుండి, అనగా వారు అంతం కాకుండా నోవాహు ఒక్కడిని బట్టి మరి అతని కుటుంబం అంతా రక్షింపబడింది. ఈ రోజున నరకం అనేటువంటి ఆ జలప్రళయం నుండి మన కుటుంబాన్ని రక్షించడం మన చేతుల్లోనే ఉంది. ఎవరో రక్షించాలి, మరి ఎవరో చేయాలని కాదు, మన చేతుల్లోనే ఉంది. మన కుటుంబ రక్షణ, మన కుటుంబ సభ్యుల యొక్క రక్షణ, మారు మనస్సు అనేది మన చేతుల్లోనే ఉంది. మనం మన విశ్వాసపు స్థాయిని పెంచుకోవడానికి ప్రతిదినము ప్రయత్నించాలి. మరి అన్యులను మరి ఆయన రక్షించటానికి మరి ఈ భూమి మీదకు వచ్చాడు. అన్యుడని, మరి అందుకే యూదుడని సమరయుడని భేదము లేదు, అందరం మరి దేవుని యొక్క పిల్లలమే. వారి యొక్క క్రియలను బట్టి మరి వాళ్ళు అన్యులయ్యారు. అంతేగాని వారి యొక్క విధానాలు, వారు నడుచుకునే విధానాన్ని బట్టి మాత్రమే వారు అన్యులయ్యారు. కానీ వారు కూడా మన సహోదరులే. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మన సహోదరులే. అందుకే యేసు ప్రభు వారు రాయిస్తారు కదా, అయ్యా మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ మాట పట్టుకున్నారు అపోస్తలులు. మరి అనేక ప్రాంతాలు తిరిగి ధైర్యముగా మాట్లాడారు, బలముగా వాడబడ్డారు. ఎందుకంటే ఆయన మరి అప్పగించిన ఆ పని మరి వారికి మాత్రమేనా, మనకు కూడా అప్పగించాడు ఆ పని. మరి మన కుటుంబ సభ్యులైనా కనీసం మనం రక్షించుకోగలగాలి. ఆయన యొక్క మరి జనన మరణ పునరుద్ధానాలను గూర్చినటువంటి ఆ సత్య సువార్త మనం ఈ క్రిస్మస్ నెలలో ఉన్నాం. కనీసం ఈ సంవత్సరానికి చివరి నెలలో అయినా ఒక్కరికైనా దేవుణ్ణి గూర్చినటువంటి ఆ సువార్తను ప్రకటించలేకపోతే, మనకు కలిగినటువంటి ఆ రక్షణను నలుగురికి అందించలేకపోతే మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఉపయోగం లేదు. ఈ మాట మీకు కోపం రావచ్చు, కానీ ఇది వాస్తవం. మరి క్రిస్మస్ యొక్క రియల్ మీనింగ్, అనగా నిజమైన అర్థం ఏంటంటే, మరి మనం సంబరాలు చేసుకోవడమో, మనం పండుగలు చేసుకోవడమో కాదు, కానీ అసలైన మాట ఏంటంటే మరి నలుగురికి మనం సువార్తను ఈ క్రిస్మస్ కాలంలో మరి ప్రకటించాలి. క్రిస్మస్ అనేది చాలా మంచి అవకాశం సువార్తను ప్రకటించడానికి. దేవుని మరి ఎరుగనటువంటి అన్యులకి సువార్తను ప్రకటించడానికి ఈ క్రిస్మస్ అనేది చాలా ముఖ్యం. మరి ఈ అన్యుడు ఒక సువార్తను విని మరి ఏ విధంగా రక్షించబడి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడో ఈ శతాధిపతి, తను రావడం మాత్రమే కాకుండా మరి తన దాసుడు కూడా స్వస్థపరచబడ్డాడు. మరి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి అన్యుడైన శతాధిపతి ధన్యుడై యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మరి ఆయనకు కావలసినటువంటి ఆ కార్యం పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వచ్చింది. మరి అప్పటి వరకు కొంతమందికి మాత్రమే రక్షణ, అనగా కొంతమందికి ఇశ్రాయేలీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆ రక్షణను ప్రపంచానికి అందించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వచ్చారు. ఆయన యొక్క మరణం ద్వారా ఎవరెవరికైతే రక్షణ లేదో వారందరికీ రక్షణ, వారందరికీ మారు మనస్సు కలిగించటానికి ఆయన మరి రిక్తుడిగా వచ్చాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది కదా, 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనేను. చూశారండి, మన కోసం, మనం ఆయన మార్గంలోనికి రావడం కోసం ఆయనే భూమి మీదకు దిగి వచ్చాడు. ఎంత గొప్ప విషయం కదా. మనకు రక్షణ కల్పించటానికి, తన మరణం ద్వారా పాపము నుండి విడుదల కలిగించటానికి ఆయన
మరి మరి హడావుడి లేకుండా అనగా మరి రిక్తుడిగా వచ్చాడు. ఎటువంటి మరి ఆయనకి ఉండడానికి ఇల్లు కూడా, మరి ఆయన బోధిస్తున్నటువంటి ఆ సమయంలో ఉండడానికి ఇల్లు కూడా లేదు. అదే మత్తయి సువార్తలో మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకైనను స్థలం లేదు. అంటే ఆయన కాసేపు అలా విశ్రాంతి తీసుకోవడానికి కూడా స్థలం లేదు. ఎందుకంటే రక్షించాలి, రక్షణ లేని ఆత్మలు ఎన్నో ఉన్నాయి, నేను బోధించాలి, నేను వచ్చింది అందుకే అని ఆ ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆయన వచ్చాడు, మరి ఒక దీన స్థితిలో ఆయన జన్మించాడు. మరి ఒక గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో మరి ఆయన జన్మించలేదు, కానీ సర్వ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త మరి ఒక పశువుల పాకలో జన్మించాడు. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ దీనత్వం చూడండి. అంటే ఆయనకి ఇవన్నీ అవసరంలా, ఆయన పని మీద ఆయన దృష్టి పెట్టాడు. ఇదిగో నేను దీనునై పుట్టినంత మాత్రాన నేను అనుగ్రహించే రక్షణ మరి దీనం కాదు, కానీ నేను అనుగ్రహించే రక్షణ గొప్పగా ఉంటుంది. కానీ నేను దీనంగా పుట్టినంత మాత్రాన ఏం కాదు అని ఆయన దీనంగా పుట్టాడు. ఒక రాజు, రాజులకు రాజై ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు మరి దీనుడిగా జన్మించాడు. మరి ఆయన మరి మరణించే వరకు కూడా మరి ఏ మహిమ మరి పొందుకోవాలని కానీ, అనగా ఈ లోక సంబంధమైనటువంటి మహిమ, ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతలకి ఆయన మరి ఆలోచించలేదు, కానీ ఆ పేరు ప్రఖ్యాతల కొరకు ఆలోచించలేదు. కానీ మరి ఆయన దేని కొరకైతే వచ్చాడో ఆ పని మీద ఆయన దృష్టి పెట్టి మరి ఆయన వచ్చాడు, మన కొరకు మరణించాడు. మరి ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏంటంటే రక్షణ. ఆ రక్షణ మనకిచ్చాడు. మరి ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆయన మళ్ళీ మన కోసం రాబోతున్నాడు. ఇదే సువార్త. ఈ క్రిస్మస్ సీజన్లో అయినా, ఈ క్రిస్మస్ సమయంలో అయినా మనం దేవుని సువార్తను ప్రకటించాలి. మరి అన్యుడు, ఆ శతాధిపతి ఏ విధంగా అయితే రక్షింపబడ్డాడో, మరి ఏ విధంగా అయితే మరి తన దాసుని కూడా స్వస్థపరచబడ్డాడో, మరి ఆ విధంగా అతన్ని బట్టి, అతని దాసుడికి ఏ విధంగా అయితే మరి స్వస్థత వచ్చిందో, మన కుటుంబాలకు కూడా మరి మన విశ్వాసాన్ని బట్టి మరి రక్షణ మనకు కావాలి. ఈ రోజున రక్షణ లేనివారు ఎవరెవరైతే ఉన్నారో, మరి ఎవరి కుటుంబాల్లో అయితే రక్షణ లేని వారు ఉన్నారో, దయచేసి మీరు ప్రతిరోజు మరి మీ విశ్వాసపు స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మన విశ్వాసాన్ని బట్టి మరి వారు రక్షించబడాలి. ఎవరైతే అన్యులుగా ఉన్నారో, ఎవరైతే మన కుటుంబంలో రక్షణ లేని వారుగా ఉన్నారో, వారు మన విశ్వాసాన్ని బట్టి రక్షించబడాలి. ఈ రోజున ఈ నెల నుండైనా మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. మన విశ్వాసం పెంపొందింపబడాలి అంటే మరి ఆయన మాటను మనం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. మరి ఈ శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఈ క్రిస్మస్ సీజన్ నుండైనా మరి మనం విశ్వాసాన్ని కలిగి ఉండి మన విశ్వాసము ద్వారా అనేక మందిని రక్షించే విధంగా మన విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. అలాగే ఆయన ఈ క్రిస్మస్ గూర్చినటువంటి వార్తను నలుగురికి మనం తెలియజేసేవారిగా ఉండాలని ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును మన ఆత్మల రక్షణ కొరకు, మన విశ్వాసం పెంపొందించబడుటకు మరి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.